అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన హిందూ దేవాలయాల్లో బెంగుళూరుకి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం కోసం చెప్పబోతున్నానండి. ఘాటి సుబ్రహ్మణ్య ఆలయానికి 600కి పైగా చరిత్ర ఉంది. కర్ణాటకలోని బెంగుళూరు దగ్గర ఉన్న ఈ పురాతన ఆలయాన్ని సందూర్ ఘోర్పడే పాలకులు అభివృద్ధి చేశారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి పాము రూపంలో తపస్సు చేశారని, ఆలయంలో 10 తలల సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం, వీపుపై నరసింహస్వామి ఉండటం విశేషం. నాగదోష నివారణకు ఇది ప్రసిద్ధి. ఆలయ చరిత్రలోకి వెళ్తే, దీని నిర్మాణం ఈ ఆలయం సందూర్ ఘోర్పడే పాలకులు అభివృద్ధి చేశారని నమ్ముతారు. వారికి కలలో దేవత కనిపించి విగ్రహాల స్థానం చెప్పిందని పురాణం. స్వయంకృత విగ్రహం. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం స్వయంగా సంయుక్త భక్తుల విశ్వాసం, అంటే స్వయంభూ అని అర్థం. విశిష్ట రూపం. సుబ్రహ్మణ్య స్వామికి 10 తలలు ఉండటం, ఆయన వీపుపై నరసింహస్వామి విగ్రహం ఉండటం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. పాము రూపం. సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ పాము రూపంలో తపస్సు చేశారని ఒక నమ్మకం. పూజలు మరియు ప్రయోజనాలు. నాగదోష నివారణ. నాగదోషాలు, కుజదోష నివారణకు ఈ ఆలయం అత్యంత ప్రసిద్ధి చెందినది. సుబ్రహ్మణ్య షష్ఠి. సుబ్రహ్మణ్య షష్ఠి వంటి రోజులు ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. స్థలం బెంగళూరు రూరల్ జిల్లాలోని దొడ్బల్లాపుర దగ్గరలో ఘాటి గ్రామంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం నాగదోషాలు, గ్రహదోషాలు తొలగించి జ్ఞానం, బుద్ధిని ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండి. థ్యాంక్ యూ.